మేము. ఆ వీడియో మనం చూసేద్దాం. సో ప్లే ద మ్యాషప్ వీడియో. పాన్ ఇండియా ఇది అది అంటున్నారు. నేను 90s లోనే ఉపేంద్ర గారి సినిమాలు తెలుగులో డబ్బింగ్ చూసేవాడిని. కొలిమిలో కాలిన కత్తికి ఎవ్వడి మెడైతే ఏంటి? ఒక సామ్రాజ్య నిర్మాణం నరికే కత్తితో కాదు, ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాగు. అందరూ తొంగలే. నేను పైకి చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పరు. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. అరవద్దు, అరిస్తే అమ్మ తోడు అడ్డంగా నరకేస్తా. నా మీద చాలా కోపం దాచుకున్నావు నీ గుండెల్లో. ఇది దాచుకో. నీకు లైమ్ లైట్ కావాలి, లైమ్ లైట్. స్టార్టం నీకు దేవుడన్న పేరే గాని శక్తి లేదు, తెలివి లేదు. నీకు నేనే దేవుడు, దేవుడే నేను. నాకే పూచాయి. అయ్యో, వర్కింగ్ హౌస్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores minus 1. God is great. ఈ శిల్పాన్ని చెక్కిన ఆ కళాకారుడెవరు? గుర్తులేదు. అంటే ఈ శిల్పం వెనక ఎంతో మంది కళాకారుల ఉలుల చాతుర్యం ఉందన్నమాట. మార్కెట్ లో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నావా? సేంగా లేదనే జీసస్ ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. చూడు చూడు మన దేశ ప్రజలు చూడు. ఒక చెంప మీద కొడితే మౌనంగా ఉంటారు, రియాక్ట్ అవ్వరు ఎవరు. అలాంటి ప్రజలు ఇంకో చెంప మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చప్పట్లు కొట్టండి, చప్పట్లు. ఇది మన దేశం అంటే. వీళ్ళకి ఏ పనులు లేవనుకుంటున్నావా నువ్వు? తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా, నిర్భావంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సహాయంగా ఎలా నిల్చున్నారో చూడు. దేవుడికి దుట్టిస్తాడరా జుట్ట. దేవుడిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు వీడ. నువ్వు ఇలా చేస్తే వచ్చిన బంధువులు ఏమనుకుంటారో ఆలోచించు. ఈ బందిపోటు బంధువుల గురించా? నీకెందుకురా ముష్టోడు, నీ పన్ను చూసుకోక. అంటే నువ్వు కుబేరుడు ఉంచుకున్న దానికి పుట్టిన వాడు ఏంటారే? My favorite director of all time is Upendra sir. Nobody in the whole world can do a Tarle Nana Maga and Om. It is impossible to do. ಉಪ್ಪಿ ನಾನು ಆಲ್ಮೋಸ್ಟ್ ಫಸ್ಟ್ ಮಣಿರತ್ನ ಮತ್ತೆ ಹೇಳಿದವನೇ ನಾನು ಉಪ್ಪಿಗೆ ಬೇಸಿಕ್. చాలా కష్టం ఉంది నాకు తెలుసు, కానీ ఆయన చెప్పే విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఖచ్చితంగా ఫిలాసఫీ ఉంటుంది ఆయన దాంట్లో ప్రతి సినిమాలో. 90 crores minus 3. God is great. God is great. ఎవరా ఇడియట్ చెప్పాడు కట్టుకున్నది కష్టపెడుతుంది, ఉంచుకున్నది ఇష్టపడుతుంది అని? కట్టుకున్న దాన్ని కష్టపెడితే ఉంచుకున్న దాని వల్ల కుష్టి వస్తుందని ఇప్పుడే అర్థమైంది దేవా.
కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా, అందరూ నిన్ను கோர்க்கவரானிగా. அவர் ஒரு சிறந்த டைரக்டர், ஒரு சிறந்த ஆக்டர். அவருடைய உபேந்திரா படம் பார்த்துருக்கேன், எனக்கு ரொம்ப பிடிச்ச படம். அவருடைய ஏன்ற படம் வந்து ரொம்ப எனக்கு மிகவும் பிடிச்ச படம், இன்ஸ்பைரிங்கான படம். இந்த ஐடியா, இந்த ஏன்ற படம் ஆரம்பிச்சா பரபரன்னு இருக்கும், கிளைமேக்ஸ் மாதிரி இருக்கும் ஃபர்ஸ்ட் சீனு. ஸோ என்னுடைய படங்களுடைய டிஸ்கஷனில் கூட அதை நான் ரெஃபர் பண்ணியிருக்கேன். படம் மாதிரி இந்த படம் பரபரப்பாக இருக்கணும், ஓப்பனிங் அந்த ஸ்க்ரீன் பிளே அப்படி இருக்குலாம் சொல்லியிருக்கேன். I always loved him as an actor, as a director especially. ಆಗಲಿ ಉಪೇಂದ್ರ ಆಗಲಿ ನಾನು ಚಿಕ್ಕವನಿರ್ಬೇಕಾದ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್ ಅವರು. ನಾನು ಕಾಲೇಜಲ್ಲಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಕ್ರಿಕೆಟ್ ಪಡಿಯಲ್ಲಿ ತೋರಿಸಿದ್ವಿ, ಒಂದು ಫ್ಯಾನ್ ಕ್ಲಬ್ ಮಾಡಿದ್ರು ಉಪ್ಪಿ ಸರ್ಗೆ. అంటే ఒక సినిమాకి టైటిల్ పెట్టాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన వచ్చినప్పుడే అప్పుడు నాకు చిప్పు దొబ్బింది. అసలు ఇదేంది సినిమాకి పేరు ఉండదు, జస్ట్ ఇదే సింపుల్ అంతే. ఐ లవ్ యువర్ ఐడియాలజీ సార్. నా అధికారానికి పవర్ ఎక్కువ. ఆ జర్నీ కూడా ఒక పక్కా కమర్షియల్ సినిమాలా ఉంది సార్. అది కూడా జర్నీ చూస్తూ ఉంటే డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. సార్ మాట్లాడిన బాబు మర్చిపోతాను, మళ్ళీ రెండో ప్రిపేర్ అయ్యి వచ్చాను, అవి కూడా మర్చిపోతాను. బాగుంటుంది సినిమా, చూడండి. సార్ అందరికీ నమస్కారం అండి. ఉపేంద్ర గారు, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, మీరు కాల్ చేసిన వెంటనే పరిగెట్టుకు వచ్చాను. ఎందుకంటే నేను బిగ్ ఫ్యాన్ సార్ మీకు. మీ సినిమాలు ఏ కానీ, ఉపేంద్ర కానీ, ఓం కానీ, ఇవన్నీ అంటే మా క్లాస్మేట్స్కి అమ్మాయిలకి చెప్తున్నప్పుడు అమ్మాయిలు మీ పేరు చెప్తే భయపడేవారు, అబ్బాయిలు నవ్వేవారు. ఇది మీ టాలెంట్ అక్కడ మేము చదువుకునేటప్పుడు. అంటే ఏ సినిమా చూస్తుంటే సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్కే ఎండకోట పడుతుంది, అలా రాయాలని ఎవరికి రాదు. సినిమా అయిపోయింది అప్పుడే అన్న ఫీలింగ్ వచ్చింది సార్. ఉపేంద్ర 2 చూస్తున్నప్పుడు కూడా 1 మినిట్ స్క్రీన్ బ్లాక్ అవుతుంది. అయిపోతుంది ఏంటి వెనకాల ప్రొజెక్టర్ సినిమా ఆపేసారా అని చూస్తే లేదు, మళ్ళీ అక్కడ స్టాప్ చేసి చూసారా 1 మినిట్కి మీరు ఎలా డిస్టర్బ్ అవుతున్నారని మళ్ళీ కచ్చపడం మొదలుపెట్టారు మీరు. ఇలాంటి ప్రయోగాలన్నీ ఎన్నో చేశారు సార్ మీరు. ఈ సినిమాలో కూడా అలాంటిది ఏదో ఉంటుంది మ్యాజిక్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ, హీరోయిన్ కూడా చాలా బాగున్నారు మీరు, చాలా మంచి ఫీచర్ ఉంటుంది. లహరి టీం అందరికీ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. సార్ అప్డేట్స్ కావాలి కదా సార్. మామూలుగా మాకు RC16 గురించి ఏదైనా ఒకటి, బుచ్చిబాబు గారు చాలా మొహమాట పడుతూ ఉంటారు, బట్ ఒకటి మా కోసం. షూటింగ్ అయిందండి, షూటింగ్ నుంచి వస్తున్నా, చాలా బాగా జరుగుతుంది. చరణ్ గారు ఎరక్కొడేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. లుక్ అదిరిపోయింది సార్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాసేపు బుచ్చిబాబు గారిని ఉండవలసింది.